హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మటన్ రెసిపీస్ 2-3 వీడియోస్ ఉన్నాయి. మనం కర్రీలో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి కర్రీ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఈరోజు వీడియోలో ఈ కర్రీని ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ఈ మటన్ కర్రీకి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి మసాలా పౌడర్ రెడీ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల దాకా దాల్చిన చెక్కలు 2, 4-5 లవంగాలు, 2 ఇలాచి, 10-15 దాకా మిరియాలను యాడ్ చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ని. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకుని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు అదే గిన్నెలో ఒక అరకప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని ఒక ఫుల్ కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. లైట్ కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ కలర్కి టర్న్ అయిన తర్వాత దీనిలోకి మీరు తినే స్పైసెస్ని బట్టి 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని, ఒక అరకప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకుని టమాటో ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ దాకా ఫుల్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 కేజీ దాకా మటన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మటన్ కూడా ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసేసుకోండి. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు మటన్లోంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు 10 మినిట్స్ తర్వాత కర్రీలోంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకునే మటన్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం ముదురుగా అయితే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ పాటు మటన్ పీస్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి. ఒకవేళ మీకు కనుక సాఫ్ట్గా 15 మినిట్స్ తర్వాత సాఫ్ట్గా అవ్వకపోతే ఒక 1/2 గ్లాస్ పోసుకొని ఇంకాస్త టైం ఉడికించుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి యాడ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గ్రేవీ ఇంకాస్త దగ్గర పడే వరకు మూత క్లోజ్ చేసి ఉడికించుకోండి. కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి కర్రీ ఇలా దగ్గర పడుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.